ఆగని వేగం, చెరగని రికార్డు. సికింద్రాబాద్ టు విశాఖ వందే భారత్ సక్సెస్ జర్నీ. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ప్రభంజనం. 48 లక్షల మంది ప్రయాణంతో సరికొత్త చరిత్ర. కళ్ళు చెదిరే లాభాలు, రికార్డు స్థాయి ప్రయాణికులు. భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. వేగం, సామర్థ్యం, అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికుల మనసు దోచుకుంటున్న ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనూ తిరుగులేని రికార్డులు నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం రూట్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా నిలిచింది. మేక్ ఇన్ ఇండియా స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. రైల్వే శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3.98 కోట్ల మంది ఈ రైళ్లలో ప్రయాణించారు. అంతకు ముందు ఏడాది 2.97 కోట్లు. ఈ ఏడాది 34% అధికం. తొలుత తక్కువ కోచ్లతో ప్రారంభమైనప్పటికీ ప్రయాణికుల అపూర్వ స్పందన మరియు వెయిటింగ్ లిస్ట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ వీటిని 16 కోచ్లతో పూర్తిస్థాయి రైలుగా మార్చింది. 2019లో న్యూఢిల్లీ వారణాసి మార్గంలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటి వరకు 1 లక్షకు పైగా ట్రిప్పుల ద్వారా 9.1 కోట్ల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాయి. అటు జనవరిలో ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ సర్వీసులకు కూడా భారీ డిమాండ్ నెలకొంది. కేవలం 3 నెలల్లోనే 1.21 లక్షల మంది ఇందులో ప్రయాణించగా ఆక్యుపెన్సీ రేటు 100% పైగా నమోదవడం విశేషం. దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ వారణాసి, న్యూఢిల్లీ కాట్రా మార్గాలు అత్యంత రద్దీగా కొనసాగుతుండగా దక్షిణ భారతదేశంలో మాత్రం మన సికింద్రాబాద్ విశాఖపట్నం రూట్ సత్తా చాటుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు, పర్యాటకుల ఫస్ట్ చాయిస్ గా మారిన ఈ రూట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 2 రాష్ట్రాల మధ్య దూరాన్ని చెరిపేస్తూ ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించిన రైలు సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. ఇది కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, 2 రాష్ట్రాల ఆర్థిక, సాంస్కృతిక బంధానికి వారధి. ఈ మార్గంలో ప్రయాణికుల తాకిడి ఎంతుందంటే ఇప్పటి వరకు ఏకంగా 48 లక్షల మంది ప్రయాణికులు ఈ రైలును ఉపయోగించుకున్నారు. సుమారు 698 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 8.5 గంటల్లో చేరుకుంటుంది. సగటున గంటకు 81 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వందే భారత్ చెర్లపల్లి, దువ్వాడ సెక్షన్ల మధ్య గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట మీదుగా విశాఖ చేరుకుంటుంది. విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు, సమయపాలన ఈ రైలు విజయానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇక మీదట రాబోయే రైల్వే ప్రాజెక్టుల్లో సికింద్రాబాద్ విశాఖపట్నం రైల్వే కారిడార్కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ విజన్లో వందే భారత్ కేవలం ఒక రైలు కాదు, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు నిదర్శనం. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజనీర్లు తయారు చేసిన ఈ రైళ్లు భారతదేశ తయారీ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. అత్యాధునిక సాంకేతికతతో మన దేశంలోనే తయారైన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు పర్యాటకానికి, ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దన్నుగా నిలుస్తున్నాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం తరహాలోనే
నేపథ్యంలోనే భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని రూట్లలో వందే భారత్ పరుగులు పెడితే ప్రయాణం మరింత సుఖమయం కావడం ఖాయం.